సరిగ్గా 25 తారీఖు ఉదయం 8 గంటలకు సుదర్శన్ రెడ్డి గారి ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ ఎత్తినా, ఏమన్నా ఏం సంగతి అని ఫోన్ ఎత్తితే ఆయన శ్రీమతి స్వప్న ఏడుస్తా ఉన్నది. అన్నా పడిపోయిండు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, అర్థమైతలేదు అనే వరకు నేను కూడా పరిశాన్ అయినా. నిన్న నాతోనున్న మనిషి ఏమైందమ్మా అంటే తెలియదన్నా, పడిపోయిండు, చక్కెర వచ్చినట్టు అయింది, పడిపోయిండు, మోసాడతలేదు అన్నాడు, హాస్పిటల్కి తీసుకుపోతున్నా అని చెప్పింది, పెట్టేసింది. చెప్పగానే నేను హరీష్ రావు గారికి ఫోన్ చేసిన. ఇద్దరం ఒకటే సెకండ్లో పెద్దికి ఇట్లా అయిందంటే తట్టుకోలేకపోయినాం. బయలుదేరి వెంటనే అర్ధగంట లోపలనే బయలుదేరి ఇక్కడ చేరుకున్నాం. ప్రయత్నం చేసినాం. ఎంత ప్రయత్నం చేయాలో, మరి మనతో మనుషులుగా ఎంత అవుతుందో అంత ప్రయత్నము కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్ది మీద ఉన్న ప్రేమతో అన్ని ప్రయత్నాలు చేసినాం. గ్రీన్ ఛానల్ పెట్టి హైదరాబాద్ తీసుకుపోయినాం. ఇక్కడ వైద్యం ఇంకా మెరుగైన వైద్యం కావాలని చెప్పి అక్కడ కూడా తనలాడినాం. అమెరికాలో, లండన్లో ఎక్కడ వైద్యులున్నా వాళ్ళని మాట్లాడండి అంటే మాట్లాడినాం. వాళ్ళతో కూడా సలహాలు తీసుకున్నాం. ఎంత తనలాడినా మన దురదృష్టం మరి పెద్దన్న మనకు దక్కలేదు. చివరికి 4-5 రోజులు మృత్యువుతో పోరాడి చనిపోయింది. కానీ పెద్దలు చెప్తారు, ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని లక్ష పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30-6 గంటలు ఎదురు చూస్తా ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం, నిజంగా పెద్ద జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో, ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. అట్లాగే హరీష్ అన్న చాలా విషయాలు చెప్పారు. 2 విషయాలు మాత్రం నేను చెప్తాను. ఆయన పట్టుదల ఎంత గొప్పదో. చేసింది ఒక్క టర్మే ఎమ్మెల్యేగా, ఆ ఒక్క టర్మ్లోనే కరోనా మహమ్మారి కూడా వచ్చింది. అతలా కుతలమైంది ఆర్థిక వ్యవస్థ, కానీ ఆయన చేసిన పనులు సామాన్యమైన పనులు కాదు. నన్ను పిలిచిండు, నర్సంపేటలో ఇంటింటికి గ్యాస్ ఇస్తున్నా, వంటింటి గ్యాస్ ఇస్తున్నా, సిలిండర్లు అవసరం పడదు మా ఆడబిడ్డలకి కాడ నుంచి అన్నాడు. నిజంగా చేసినవా అన్న? చేసినా, నువ్వు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ రోజు ప్రారంభోత్సవం చేపించిండు. గజ్వేలులో లేదు, సిద్దిపేటలో లేదు, సిరిసిల్లలో లేదు, ఎక్కడ లేదు రాష్ట్రంలో, ఏ నియోజకవర్గంలో ఉన్నది ఒకే ఒక్క నర్సంపేట పట్టణంలో. దానికి ఎవరు కారణం? పెద్ది సుదర్శన్ రెడ్డి. అట్లాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడ లేని పథకం తెచ్చిండు పెద్ది. ఒక 100 కోట్ల రూపాయలు మా రైతులకిచ్చి పనిముట్లు ఇవ్వాలి ప్రత్యేకంగా అని చెప్పి ఒక ప్రాజెక్టు తీసుకొని కేసీఆర్ దగ్గర పోయింది. కేసీఆర్ గారు అడిగింది, ఎక్కడ లేదా బడ్జెట్లో లేదంటే, నాకు అదంతా తెలియదు సార్, మా నర్సంపేటకి ఇవ్వాలి అని మంకు పట్టుబట్టి అటు వ్యవసాయ మంత్రిని, ముఖ్యమంత్రిని కొట్లాడి ఒప్పించి సాధించిన గొప్ప నాయకుడు, గొప్ప అభ్యుదయవాది పెద్ది సుదర్శన్ రెడ్డి.